ఉగాది చిన్నారిని. యుగానికి ఆది యుగాది. మామిడి పువ్వుకు మాట వచ్చి కోకిలమ్మ గొంతుకు కూతనిచ్చింది. ఆహా, అందమైన వసంతంలో ఉగాది వచ్చింది. తీరా వచ్చిన ఉగాది వచ్చినట్టే ఉంది. ఆ సంతోషం మాత్రం ఆదాయం వ్యయాలు అంటూ పంచాంగ శ్రవణంలో ఆవిరైపోతుంది కాదంటారా? అవమానం 6, రాజ్య పూజ్యం 2. ఇలా పండితులు చెప్పే పంచాంగం వింటూ అయ్యో అని ఆందోళన పట్టణంలోనే ఉగాది కోకిల ఎగిరిపోయిందే. అసలు ఆదాయం వ్యయాల గురించి ఆలోచనలెందుకు? అవమానం రాజ్య పూజ్యం అంటూ ఆవేదన ఎందుకు? ఆదాయం అందే దారులుంటే అవే చేరుతాయి. వ్యయాలను పెంచే వ్యసనాలను మార్చుకుంటే మారదాని తలరాత. అవమానం అంటే అంటరానితనమైతే కాదుగా. రాజ్య పూజ్యం అంటే రాజువై రాజ్యాన్ని ఏలవుగా. జీవితం అంటే షడ్రుచుల సమ్మేళనం. అందులో తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు. తీపితో ఆనందాన్ని, చేదుతో బాధని, పులుపులో చిలిపిదనాన్ని, కారంతో కోపాన్ని, ఉప్పుతో భయాన్ని, వగరుతో ఆశ్చర్యాన్ని, అన్నింటినీ ప్రకృతిలో భాగాలుగా భావించి ఆస్వాదించు. ఆది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.